హలో ఎవ్రీవన్. ఇవాళ మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసాం. దానికోసం ముందుగా 1/2 kg మటన్ని క్లీన్ చేసి తీసుకున్నాను. అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 కలిపి మ్యాగ్నేట్ చేసేసుకుంటున్నాను. ఒక 1/2 an hour పాటు పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, ఇలాచీ, లవంగా, ఒక స్టార్ ఫ్లవర్ బ్రేక్ చేసేసాను. స్టార్ ఫ్లవర్ ఇందులో వేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇది ఫ్రై అయ్యాక ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది మటన్ కర్రీలోకి. నేను ఒక 200 grams వరకు ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్తో పాటు కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్తో పాటు పుదీనా వేసి ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది మటన్ కర్రీకి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆనియన్స్ కలర్ మారాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసేయండి. వేసేసి వాటర్ వేయకుండా ఒక 20 minutes పాటు ఉడికించుకోండి. మటన్ ఉడకడానికి ఎలాగైనా ఎక్కువ టైమే పడుతుంది. కుక్కర్లో కంటే ఇలా ఉడికిస్తే టేస్ట్ బాగా వస్తుంది మటన్కి. మటన్ ఉడికేటప్పుడే మసాలా చేసుకుందాము. మసాలా కోసం ఎండు కొబ్బరి ఇంకా గరం మసాలా తీసుకున్నాను. అది గ్రైండ్ అయ్యాక అదే పౌడర్లో ఒక టమాటా వేసేసి మెత్త పేస్ట్ చేసుకున్నాను. 20 minutes తర్వాత మటన్ సగం ఉడుకుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి వాటర్ వేసి మరో 15-20 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. లో ఫ్లేమ్లో మటన్ ఉడికించిన తర్వాత దింపే ముందు కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపేసుకొని దింపుకోవడమే. ఈ కర్రీ బిర్యానీలో కానీ, పులావ్లో కానీ, వైట్ రైస్లో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. పులావ్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఈ మటన్ కర్రీ కోసం హైదరాబాదీ దాల్ కిచిడి చేస్తున్నాను. హైదరాబాద్ దాల్ కిచిడి కోసం నేను 1 glass ఎర్రపప్పు, 3 glasses ఏమో వైట్ రైస్ తీసుకుంటున్నాను. సోనా మసూరి వైట్ రైస్ ఇది బాగా కడిగి 1 hour పాటు నానబెడుతున్నాను. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో బిర్యానీ ఆకు, సాజీరా, లైట్గా గరం మసాలా వేసి అవి ఫ్రై అయ్యాక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. అవి ఫ్రై అయ్యంగానే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇందులో ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేయండి. పుదీనా కొంచెం ఎక్కువ తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగానే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయ్యాక 1/2 teaspoon ధనియాల పొడి వేస్తున్నా. ఇక్కడ ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కిచిడి రైస్. మీరు పులావ్ చేసినప్పుడు కూడా కొంచెం ధనియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను 4 glasses రైస్ దాల్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ 7 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నాని ఉంటుంది కదా, బియ్యము గుంజుకుంటుంది కాబట్టి నేను ఓన్లీ 7 glasses తీసుకుంటున్నాను. మరిగేటప్పుడే సరిపడా సాల్ట్ వేసేసి మరిగిస్తున్నాను. నీళ్ళు బాగా మరిగాక కొత్తిమీర వేసుకోండి. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకోండి. రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న దాల్, రైస్ 2 వేసేస్తున్నాను. వేసేసి
కుక్ అవ్వనివ్వండి. అది దగ్గర పడే టైంలో ఈ స్టేజ్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. కంప్లీట్ ఉడకలేదు. ఇలా నెయ్యి వేసాక ఒక 5 మినిట్స్ దమ్ పెట్టేస్తే రైస్ కుక్ అయిపోతుంది. ఈ రైస్ వెజ్ కర్రీస్లో, నాన్ వెజ్ కర్రీస్లో కానీ చాలా బాగుంటుంది. వెజ్ అయితే మసాలా కర్రీస్లో బాగుంటుంది. నేను ఇది మటన్ కర్రీ కాంబినేషన్గా చేశాను. పప్పుచారులోకి కూడా ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.